దేశంలోనే రెండో పెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు పొందిన పులికాట్ సరస్సు ఆక్రమణలతో చిక్కి శల్యమైపోతోంది. సహజ స్వరూపాన్ని కోల్పోయి జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, సమతుల్యం తప్పుతోంది, మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఆక్రమణలతో జీవావరణం సమతుల్యం దెబ్బతిని పులికాట్ సరస్సు రూపురేఖలు స్వరూపం మారిపోయింది. ఈ సరస్సుపై ఆధారపడిన మత్స్యకారుల జీవనోపాధి అగమ్య గోచరంగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు విస్తీర్ణం 620 చదరపు కిలోమీటర్లు. దానిలో 80% శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే ఉంది. సాధారణంగా పులికాట్ సరస్సులో ఉప్పునీరు ఉంటుంది. ఇటీవల సరస్సులో నీరు తగ్గిపోవడంతో ఆవరణం మొత్తం ఆక్రమణలకు గురవుతోంది. 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కాస్త 450 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు అధ్యయనాలు, అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే దాదాపు 15,000 హెక్టార్ల భూమి అన్యాక్రాంతానికి గురైనట్లు అంచనా. పులికాట్ లేకు దాదాపు అక్కడ ఉండే పులికాట్ లేకు కనీసం ఇప్పుడు వచ్చి ఒక్క సూలూరుపేట మండలంలోనే 900 ఎకరాలు పులికాట్ లేకు ఆక్రమణకు గురైపోయింది. ఇక్కడ తడా మండలం దాదాపు 850 ఎకరాలు వచ్చి పులికాట్ లేకు ఆక్రమణకు గురి అయింది. అయినా పట్టించుకున్న నాది లేదు. ఒకవేళ మత్స్యకారులు దీన్ని నమ్ముకుని బతుకుంటారు కదా, వీళ్ళకి దీనివల్ల ఇక్కడ ఒకవేళ పులికాట్ లేకలో ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఇక్కడ ఉండే మత్స్యకారులకు దాన్ని కేటాయిస్తే వాళ్ళకి వేట లేని టైంలో దాని వ్యవసాయం ఏదో ఒక పంట వేసుకుని బతుకుతారని అనుకుంటే అది కూడా లేదు. దాన్ని కూడా ఇక్కడ మెడ్రాస్ ఉండే వాళ్ళకి ఇక్కడ మలిచున్నదానికి మన అధికారులు వచ్చేందంటే పొజిషన్ సర్టిఫికేట్ లేకపోతే ఏదో వాళ్ళకి డబ్బు వేసి ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తారు. అయినా ఇక్కడ ఉంటే మత్స్యకారులు పట్టించుకోవడం లేదు. పులికట్టు ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది, ఈ ప్రాంతంలో ఒకప్పుడు పులికట్టు లేకలో వచ్చే పక్షులు ఎట్లా ఉండేది అంటే కనీసం కలకలాడేది. నైట్లో మేము కన్నా వల వేసేసి కన్నా పండుగను ఉంటే పులికట్టు లేకలో పచ్చలు ఒక సత్తు ఏంటంటే మాకు నైట్లో నిద్ర పట్టదు. గూ అట్టని ఒక పెద్ద సత్తుగా ఉంటాయి. అలా ఉండే ఒక పక్షులు ఈ రోజు చూసేదని కూడా ఒక పక్షులు కనపడంలే. పులికాట్ ఆవరణలో రొయ్యల సేద్యంతో జీవావరణానికి విఘాతం ఏర్పడింది. పులికాట్ సరస్సుకు విదేశాల నుంచి అరుదైన పక్షులు వస్తాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేస్తాయి. ఫ్లెమింగో, పెలికానస్, గూడబాతులు, ఎర్రకాళ్ల కొంగలు, రకరకాల విదేశీ పక్షులు ఈ సరస్సుకు ప్రత్యేక ఆకర్షణ. స్విట్జర్లాండ్, మలేషియా, సింగపూర్, చైనా, శ్రీలంక తదితర దేశాల నుంచి ఏటా పక్షులు వలస వస్తాయి. పులికాట్ సరస్సులో మడ అడవులు ఉన్నాయి. ఈ జీవావరణ సమతుల్యానికి ఇటీవల విఘాతం ఏర్పడింది. పక్షుల వలస భారీగా తగ్గిపోయింది. ఈ ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ కింద ప్రకటించారు. నిషేధిత ప్రాంతంగా చేశారు. అయినప్పటికీ రకరకాల కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈడ పులిఘాట్ గురించి చెప్పాలంటే ఇంతకు ముందంట బాగా రొయ్యలు ఇదంతా బాగా పడేది. అప్పుడు నీళ్లు బాగా ఫుల్గా ఉండింది. ఇప్పుడు పులిఘాట్ లేకు ఉండే కొద్దికి నీళ్ళు తగ్గిపోతుంది. నీళ్ళు తగ్గే కొద్దిగా ఆడ ఉండే ల్యాండ్ అంతా మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు, బయట ఉండే వాళ్ళు, చెన్నై నుంచి వాళ్ళు యాడ్ నుంచి వస్తున్నారో తెలియటం లేదు. కానీ ఆడ ఎండిపోయే కొద్దికి ఆడ ఉండే పొలాలు మొత్తం ఆక్రమిస్తున్నారు. అటు పరిస్థితి పోయేటప్పుడు మాకు నీళ్ళు తగ్గిపోతుంది, ఉండే కొద్దికి జీవనాశం లేకుండా తగ్గిపోతుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి ఫ్యాక్టరీల నుంచి వచ్చే నీళ్ళంతా కూడా దీనిలో సముద్రం కైలోకి వదిలేటప్పటికే దానివల్ల అలా చేపలు పుట్టేది, రొయ్యలు పుట్టేది, దానివల్ల అవకాశం తగ్గిపోతుంది చాలా. దానివల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మడ కూడా కొంచెం తగ్గినట్టుగానే ఉన్నది అంటది. దానికి కారణం ఏంటంటే మడ అనేది చిత్తడి నేలలో బాగా బురద నేలలో వస్తాయి దానికి. అది ఇప్పుడు మనకేంటంటే డీసిల్టేషన్ ఎక్కువగా జరిగి ఇసుక ఎక్కువగా వచ్చేసి మన బేస్మెంట్ అంతా శాండీగా మారిపోతూ ఉంది. అది ప్లస్ సాయిల్ అంతా మడ్ ఫ్లాట్లన్నీ కూడా శాండీ సాయిల్ లాగా మారిపోతూ ఉన్నాయి దానికి. ఇదేమిటంటే పైన మనకి క్యాచ్మెంట్ ఏరియాలో కనుక సరైన వాటర్ షెడ్ అప్రోచ్ ప్రకారము
నీటి సంరక్షణ జల సంరక్షణ పనులు కనుక చేసుకుంటే మనకు ఈ సిల్టేషన్ అనేది జరగకుండా ఉంటుంది. పులికాట్ సరస్సులోకి సముద్ర ఉప్పునీరు చేరకపోవడంతో శివారు ప్రాంతాలు ఎండిపోయాయి. ఆ ప్రదేశాన్ని కొంతమంది ఆక్రమించి నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు. రొయ్యల చెరువులు చేసి కౌలుకు ఇస్తున్నారు. పులికాట్ సరస్సులో ఎక్కడ చూసినా 10 మీటర్ల లోతు నీరు ఉండాలి. కానీ ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు